రిలీజ్ అవ్వంగానే చెప్పలేకపోయినా ఒక 2 రోజుల తర్వాత నా టైం చూసుకొని 'కుబేరా' సినిమాకైతే వెళ్ళడం జరిగింది. అరే! ఎవరు భయ్ లాగ్ అన్నది ఎంత బావుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజ్డ్‌గా తీసుకొచ్చిండు. మనకు సినిమా అంతా స్టార్టింగే అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ ఏం జరగబోతుంది అనేది. అయినా కూడా ప్రతి సీను మిమ్మల్ని ఎంగేజ్డ్‌గా అలా కూర్చోబెట్టాడంటే అది చాలా గొప్పతనం అని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు లెంత్ అనిపించినా కూడా దానికి అర్థం ఉంది. ఎందుకు అలా తీయాల్సొచ్చింది ఏంటనేది. నాకైతే కొన్ని నాకనే కాదు థియేటర్‌లో చాలా మంది కూడా విజిల్ చేస్తున్నారు కొన్ని షాట్స్‌కి. శేఖర్ కమ్ముల మార్క్ అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టడం జరిగింది. మంచి సీన్‌లు తీశారు. అసలు ధనుష్ యాక్టింగ్ అయితే ఇక ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు మన స్టేజ్ మీద చిరంజీవి గారు, నాగార్జున గారు అందరూ చెప్పినట్టు ఖచ్చితంగా ధనుష్‌కైతే అవార్డ్ అనేది రాకపోతే ఇక వేస్ట్ అన్నట్టే ముచ్చట. అంత బాగా నటించిండు ధనుషు. నాగార్జున యాక్టింగ్ కూడా ఆ పాత్రకు మాత్రం దీపక్ అనే పాత్రకు మాత్రం న్యాయం చేసిండని చెప్పాలి. ఇంకా రష్మిక మందాన క్యారెక్టర్ కూడా చాలా కామెడీ అంతా ఆమెతోనే పండింది. సినిమాలో అక్కడక్కడ ఏమైనా నవ్వొచ్చింది అంటే అది రష్మిక మందాన వల్ల అండ్ ధనుష్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని సీన్ల వల్ల అద్భుతంగా అనిపించింది సినిమా. తీసుకున్న ప్లాట్ నుంచి ఓపెనింగ్ సీన్ నుంచి సినిమా ఎండ్ వరకు ఒక ఫీల్‌తో ఎళ్తూ ఉంటాము. చుట్టుపక్కల ధనుష్ ఎప్పుడైతే ఈరోజు ఏం వారం అని చెప్పి సోమవారం అని శివునికి దండం పెట్టుకొని బయలుదేరిన క్షణం నుంచి తెలియని ఒక దైవత్వం తిరుగుతా ఉంటది. థియేటర్ అంతా కూడా ఒక ఆరా నడుస్తా ఉంటది. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తుంటది. నిజం చెప్పాలంటే ఇది బిచ్చగాళ్ళు చూడాల్సిన సినిమా అనిపించింది నాకు. అంటే ఇది తప్పుగా అనుకోవద్దు ఈ మాట అంటున్నా అని. బిచ్చగాళ్ళు అంటే ఆల్మోస్ట్ మనందరం కూడా ప్రతి సిచ్యువేషన్‌లో ఏదో ఒకటి అడుక్కుంటున్న బిచ్చగాళ్ళమే అని సినిమాలో చెప్పకనే చెప్పిండు శేఖర్ కమ్ముల. కాకపోతే మనుషులమందరం ఒకటే అన్న పాయింట్‌ని భలే తీసుకొచ్చిండు. మీరెలా ఉంటారో మేము అలాగే ఉంటామని చెప్పి. అయితే నాకు ఈ సినిమాలో 3 పాయింట్లు అయితే బాగా నచ్చినాయి. రిచ్‌గా ఉండేవాడు, మధ్యలో ఉండేవాడు, ఏమీ లేనివాడు. రిచ్‌గా ఉండే వ్యక్తి ఎప్పుడు ఏదో టెన్షన్‌లోనే ఉంటాడు. మధ్యలో ఉండే వ్యక్తి అసలు అటు గొప్పగా ఎదగలేక, ఇటు ఫ్యామిలీకి దక్కలేక, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేక సతమతం అవుతూ ఉంటాడు. ఏమీ లేనోడు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఒక పూట అన్నము, బొచ్చలో ఒక రూపాయి ఏస్తే వాళ్ళకి అదే ఆనందం. పెట్టినోడిని దేవుడిలాగా చూస్తామనే మాట చాలా మంచిగా అనిపించింది ఆ విషయము. కొన్ని సీన్‌లయితే నిజంగా చెప్తున్నా మస్తు ఎమోషనల్ అనిపించింది. చాలా కామెడీగా చెప్తూనే ఎంతో మంచి డెప్త్ ఉంటుంది ఆ డైలాగుల్లో గాని, సీన్స్‌లో గాని. చాలా బాగుంది సినిమా. ఎవరన్నారో తెలీదు లాగ్ అని చెప్పి 3 గంటలున్నా కూడా ఎంగేజ్డ్‌గా కూర్చుంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి సినిమా 'కుబేరా'. ఖచ్చితంగా చూడాలి. అందరూ చూడాలి. అనిపించిందేంటంటే బిచ్చగాళ్ళందరూ కలిసి ఒక థియేటర్ అంతా బుక్ చేసుకొని ఎళ్ళిపోయి నిజంగా ఆ సినిమా చూస్తే బయట సమాజాన్ని నిజంగా ద్వేషించుకునే పరిస్థితి అయితే వస్తది. ఎందుకంటే వాళ్ళని కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు కొంతమంది అనే విషయాన్ని శేఖర్ కమ్ముల ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది. మన స్వార్థం కోసం ఇంకొకరిని వాడుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. ఒకవేళ వాడుకున్నా కూడా వాళ్ళకి నష్టం జరగనంత వరకే వాడుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తు, వాళ్ళ వ్యక్తిగత బ్రతుకేదైతే ఉందో కనీసం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనం అంతే చాలు. వాడుకోవచ్చు. ప్రతి మనిషి ఒకళ్ళని వాడుకుంటూనే ఉంటారు. అదే విషయాన్ని శేఖర్ కమ్ముల చెప్పకనే చెప్పిండు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నా అట్లా కట్టి పడేసిండు. చైర్ నుంచి లెవ్వబుద్ధి కాలేదు. తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాల వల్ల ఇది ఇప్పుడు అవసరమా అనిపించినా కూడా నిజంగా అవసరమే. ఎందుకంటే ధనుష్ ఆ క్యారెక్టర్ అలా రియలైజ్ అవ్వడానికి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ సీన్ అనేది తీసుకోవడం ఇంపార్టెంటే. ఒక పాట వస్తుంది సెకండ్ హాఫ్‌లో. ఆ పాట, దాని ముందొచ్చే సన్నివేశాలు అవన్నీ కూడా దేవా అనే క్యారెక్టరు ఒకలా ఉన్న క్యారెక్టర్ ఒకలాగా మారడానికి, నాకిప్పుడు ఆ డబ్బు కావాలి అని మారడానికి కొన్ని సీన్లు అవసరపడ్డాయి. అండ్ ఒక బిచ్చగాడికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓపెనింగ్ సీన్ నుంచే క్లారిటీ తీసుకొస్తూ ఉంటాడు. దారిని ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఏ సీన్ ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఎక్కడ ఏం జరిగినా ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఎంత గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉంటుంది ఆ బిచ్చగాడికి అనేది ఒక ఫస్ట్ నుంచే మౌల్డ్ చేస్తూ మనకి ఎక్కిస్తూ తీసుకెళ్తూ ఉంటాడు సినిమా అంతా. సో అందుకే సెకండ్ హాఫ్ అంతా కూడా నీట్‌గా తీసుకెళ్ళాడు. విలన్ని ఒక ఆట ఆడుకుంటాడు ఎండింగ్‌లో. దాన్ని మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. లిటరల్లీ విజిల్స్ చేశాను. అంత అర్థవంతంగా తీశారు సినిమా. ఎవరన్నారో తెలీదు లాగ్ అని. లాగ్ లేదు, ఏమీ లేదు. చాలా బాగుంది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చోబెడతది. నిజంగా దండం పెట్టాలనిపిస్తది సినిమాకి. అంత బాగుంది సినిమా. మంచి సినిమాని ఆదరించాలి. మంచి సినిమాని ఖచ్చితంగా అందరూ చూడాలి. 'కుబేరా' ఒక మంచి సినిమా. ఒక మిరకిల్ లాంటి సినిమా. నాగార్జున చెప్పినట్టు ఆడియన్స్ ప్లస్ పాయింట్స్ ఇచ్చి, విలేకర్స్, మీడియా ప్లస్ పాయింట్స్ ఇచ్చి, తర్వాత రేటింగ్స్ ఇచ్చి, ఎట్ ద సేమ్ టైం కలెక్షన్లు కూడా అలాగే ఉండడం రేర్‌గా జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్పిండు నాగార్జున. నిజంగా అది జరుగుతుంది. శేఖర్ కమ్ముల ఈ సినిమా ద్వారా, 'కుబేరా' అనే సినిమా ద్వారా మిరకిల్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. చాలా మంచి సినిమా. ఖచ్చితంగా చూడండి. 'కుబేరా' మీరు కనుక చూసినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పాయింట్ ఆఫ్ వ్యూకి వీలైతే షేర్ చేయండి.